హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగ ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి. ఏం లేదు, ఈరోజు మీకు మిల్ మేకర్ బఠానీ సొరకాయ కలిపి కూర ఎలా చేస్తారన్నది చూపిస్తాను. చాలా టేస్టీగా అవుతుందండి. దాంట్లో కావాల్సినవి సొరకాయ ముక్క ఒకటి చిన్నది, బఠానీలు ఆల్రెడీ అమ్మినప్పుడు కొనుక్కొచ్చి ఇలా ఒలుసుకొని డబ్బాలో పెట్టుకుంటాము. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకుంటామండి. ఇప్పుడు కూరలకు మాత్రం ఇన్ని అవసరం ఉంటాయి. అలాగనే ఉడకబెట్టి రెడీ చేసుకున్న మిల్ మేకర్ అండి. వేడి నీళ్ళల్లో ఉడకబెట్టిన ఒక 2 నిమిషాలు. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటాలు అండి. తయారు చేసే విధానం చూపిస్తా చూడండి. అన్నీ కోసి రెడీ పెట్టుకున్నానండి. ఇదిగో సొరకాయ ముక్కలు ఇలా కోసుకోవాలి మనము. ఇక ఇవన్నీ బఠానీ విత్తనాలండి. కడిగి పెట్టుకున్నాను, కొంచెం నీళ్ళలో కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు వండే విధానం చూపిస్తాను. చూడండి, ఆయిల్గా అయింది. దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకోవాలి ముందుగా. చూడండి, ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు మనము అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తగినంత పసుపు, ఇప్పుడు కడిగి రెడీ పెట్టుకున్న బఠానీ విత్తనాలు, ఇప్పుడు ఉడికించుకొని రెడీ పెట్టుకున్న మిల్ మేకర్, ఒక అర నిమిషం వేగిన తర్వాత తరిగి రెడీ పెట్టుకున్న సొరకాయ ముక్కలు, ఆనపకాయ సొరకాయ అంటారండి. వీటిని సన్న సెగ మీద ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గింది కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సరిపోతుందండి. చూడండి, కాస్త మగ్గింది కదా. మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి తగినంత. చూడండి, కారము ఒక నిమిషం వేగిన తర్వాత మనము టమాటా ముక్కలు తరిగి పెట్టుకున్న 2 టమాటాలు ఉన్నాయి కదా వేసేసిన. ఎందుకంటే కారం వాసన రాదు, కాస్త వేగితే.
చూడండి కాస్త వేగింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని దానిపైన కాస్త నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే అది మగ్గేటప్పటికి నీళ్ళు కాగుతాయండి. ఈ నీళ్ళు కాగిన నీళ్ళు మనం డైరెక్ట్గా కూరలోకి మనం చేసుకోవాలి. దాంట్లోనే పోసేయాలి మూత మీదకి వెళ్ళి. చూడండి పైన వాటర్ కాగింది కదా, ఈ వాటర్ని మెల్లిగా మనము ఇలా కూరలోకి చేసుకోవాలి. ఈ ఎసరు సరిపోతుందండి, ఇది మెత్తగా అయిపోతాయి. ఇక అంతా అయిపోయింది కదా, వాటర్ పోసినా కూడా కొత్తిమీర ఇట్లా పైనుంచి వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా కొత్తిమీర ఎందుకు వేస్తానంటే కూరకి కొత్తిమీర టేస్ట్ అన్నది పట్టాలి, మళ్ళీ వాసన కూడా రావాలని ఇలా వేస్తాను. ఆ తర్వాత మూత పెట్టి ఇంకా నీళ్ళు పోసుకోవాలి. వావ్, సూపర్గా అయిందండి కూర. చూడండి చూస్తుంటే ఎంత మంచి కలర్ కనిపిస్తుంది. కూర మరి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని ఒక బౌల్లోకి వేసుకుందాం. చూసారా అండి, సొరకాయ బఠానీ మిల్ మేకర్తో తయారు చేసిన కూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి, సూపర్ టేస్టీ ఉంటుందండి. చూడండి కూర తయారైంది కదండి. వేడివేడి అన్నంలో కూర వేసుకుంటే చాలా బాగుంటుందండి.